పెద్ద మూవీ ట్రైలర్ వచ్చింది, 3 minutes ఉంది, చూద్దాం. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. ఆ షార్ట్స్ క్రేజీ ఉన్నాయి క్రికెట్వి. ఇది రన్నర్ కూడా, క్రికెటరు, రెజ్లరు, రన్నరు. ఏంట్రా చంపేస్తారా ఏంది హీరోని? ఆయన డైరెక్టర్ మీరు లాస్ట్లో ఫీల్ అవుతారంటేనే నాకు డౌట్ కొడుతుంది. మామూలుగా కాలు తీసేస్తారు అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ వీక్ ఐస్ అయితే అయిపోయినాయి ఆ ఉప్పెనాలో. ఇందులో కాళ్ళు అన్నారు, మరి డైరెక్ట్ హీరోనే లేపేస్తారేమో. అంటే నా పొగరు ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా. సుక్కేమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడినదేంట్రా? విజయనగరం పేలింది సానే కానీ కుక్కలోని కబుర్లు చెప్పక నాకు. ఏంటి నాకున్న పోతావు? ఆడ పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవలే. శివరాజ్ కుమార్ కాదు, బతకడం కావాలి. మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, మామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. వాళ్ళ ఊరికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అందరూ వలస వెళ్ళిపోతున్నట్టున్నారు. పేరు లేని నా కొడుకులకి పిలిచి పనియడం ఎక్కువ. వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకు? మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. వాళ్ళ ఊరి ప్రాబ్లమ్ని ఆ గేమ్తో సాల్వ్ చేస్తాడేమో. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని చెప్పి నాడు పెట్టిస్తారు. గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా. మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. ట్రైలర్ అయితే బాగుంది, గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడు మరి మూవీ. రెజ్లరు, క్రికెటరు, రన్నరు, వాళ్ళ ఊరికి ఏదో ప్రాబ్లము, అందరూ వలస వెళ్ళిపోవడము, దాన్ని గేమ్తో సాల్వ్ చేయడము. మరి హీరో లాస్ట్కి బతుకుతాడా చచ్చిపోతాడా అన్నది నాకు డౌట్గా ఉంది. ఆ సినిమాటోగ్రఫీ, ఆ షార్ట్స్ అన్నీ భలే ఉన్నాయి, ఆ క్రికెట్ షార్ట్స్ కూడా బాగున్నాయి. ఆయన చెప్పాడు డైరెక్టరు, పెద్ద మూవీ వాళ్ళ ఊర్లో పెద్ది అని ఉండేవాడంట. ఆయన కూడా ఇలాగే అన్ని డిఫరెంట్ గేమ్స్ ఆడేటోడంట, బాగా ఆడేటోడంట. ఆయన్ని బేస్ చేసుకోనంట ఈ మూవీ హీరో క్యారెక్టర్. కొంచెం కామెడీ సీన్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఆయన చమక్ చంద్ర, సత్య వాళ్ళందరూ ఉన్నారు. జగపతి బాబు గారి లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అది మేకప్ వీడియో ఉంటుంది. ఫుల్ అంతా చాలా మేకప్ అయితే చేస్తారు ఆయనకి. మంచి హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ మూవీ లాగే ఉంది మరి చూస్తుంటే. చూద్దాం June 4 టికెట్ రేట్స్ ఎంత పెడతాడో భయం వేస్తుంది.